బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ పుస్తకం 45 తాకట్టు పెట్టడం. అనస్ రజియల్లాహు గారి కథనం ప్రకారం నిస్సందేహంగా ప్రవక్త గారు బార్లీ గింజల కోసం తన కవచాన్ని తాకట్టు పెట్టారు. ఒకసారి నేను కొద్దిగా కరిగిన కొవ్వు ఉన్న బార్లీ రొట్టెను ప్రవక్త గారి వద్దకు తీసుకెళ్లాను. అప్పుడు ఆయన ఇలా అనడం నేను విన్నాను. 9 ఏళ్ళు ఉన్నప్పటికీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కుటుంబంలో ఉదయం మరియు సాయంత్రం భోజనాలకు సరిపడా ఒక సాధాన్యం బార్లీ మొదలైనవి తప్ప మరేమీ ఉండేది కాదు. సంచిక 686. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం. ప్రవక్త గారు కొంత ఆహార పదార్థాన్ని పరిమిత కాలానికి అప్పుగా తీసుకొని దానికోసం తన కవచాన్ని తాకట్టు పెట్టారు. సంఖ్య 687. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు. కాబ్ బిన్ అల్ అష్రఫ్ అల్లాహు మరియు ఆయన ప్రవక్తకు హాని కలిగించారు. అతన్ని ఎవరు చంపుతారు? ముహమ్మద్ బిన్ మస్లమా లేచి ఇలా అన్నారు, నేను అతన్ని చంపుతాను. కాబట్టి ముహమ్మద్ బిన్ మస్లమా కాబ్ వద్దకు వెళ్ళి నాకు 1 లేదా 2 వస్కుల పసుగ్రాసం అప్పుగా కావాలని అడిగారు. కాబ్ ఇలా అన్నారు, నీ స్త్రీలను నాకు తాకట్టు పెట్టు. ముహమ్మద్ బిన్ మస్లమా ఇలా అన్నారు, మేము మా స్త్రీలను ఎలా తాకట్టు పెట్టగలం? పైగా అరబుల్లోకెల్లా మీరే అత్యంత అందమైన వారు కదా. అతను ఇలా అన్నారు, అయితే నీ కుమారులను నాకు తాకట్టు పెట్టు. ముహమ్మద్ బిన్ మస్లమా గారు ఇలా అన్నారు, మేము మా కుమారులను ఎలా తాకట్టు పెట్టగలం? 1 లేదా 2 వస్తువుల పసుగ్రాసం కోసం వారిని తాకట్టు పెట్టినందుకు ప్రజలు వారిని దూషిస్తారు కదా, అది మాకు అవమానకరం. కానీ మేము మా ఆయుధాలను మీకు తాకట్టు పెడతాం. కాబట్టి ముహమ్మద్ బిన్ మస్లమా తదుపరిసారి అతని వద్దకు వస్తానని వాగ్దానం చేశారు. వారు ముహమ్మద్ బిన్ మస్లమా మరియు అతని సహచరులు వాగ్దానం చేసినట్లుగా అతని వద్దకు వచ్చి అతన్ని హత్య చేశారు. తర్వాత వారు ప్రవక్త వద్దకు వెళ్ళి ఆయనకు ఆ విషయం చెప్పారు. సంఖ్య 688. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త గారు ఇలా అన్నారు, తాకట్టు పెట్టిన జంతువుపై పెట్టిన ఖర్చునకు బదులుగా దానిపై స్వారీ చేయవచ్చు మరియు పాలిచ్చే జంతువు తాకట్లో ఉన్నంతకాలం దాని పాలను త్రాగవచ్చు. సంఖ్య 689. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, తాకట్టు పెట్టిన జంతువుకు మేత పెడుతున్నంతకాలం దానిపై స్వారీ చేయవచ్చు మరియు పాలిచ్చే జంతువుపై ఖర్చు చేసిన మేరకు దాని పాలను త్రాగవచ్చు. జంతువుపై స్వారీ చేసిన వాడు లేదా దానిని పాలు తాగేవారు ఆ జంతువు ఖర్చులను భరించాలి. సంఖ్య 690. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక యూదుడి నుండి కొంత ఆహార పదార్థాన్ని కొని తన కవచాన్ని అతనికి తాకట్టు పెట్టారు. సంఖ్య 691. ఇబ్న్ అబూ ములైకా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను ఇబ్న్ అబ్బాస్కు ఒక లేఖ రాశాను మరియు ప్రతివాది ప్రమాణం చేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీర్పిచ్చారని ఆయన నాకు రాశారు. సంఖ్య 692. అబూ వైల్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు, ఎవరైనా ఇతరుల ఆస్తిని కాజేయడానికి అసత్య ప్రమాణం చేస్తే వారు అల్లాహ్ను కలుస్తారు, కానీ అల్లాహ్ వారిపై కోపంగా ఉంటారు. దీన్ని ధృవీకరించడానికి అల్లాహ్ ఈ కింద వచనాన్ని అవతరింపజేశారు. నిశ్చయంగా అల్లాహ్ యొక్క ఒడంబడిక మరియు వారి ప్రమాణాల వేళ చెల్లించి ఒక చిన్న లాభాన్ని సంపాదించుకునేవారు తీవ్రమైన శిక్షను పొందుతారు. సూరా నిషాలో 77 ఆయత్. అల్ అషాద్ బిన్ ఖైస్ మా వద్దకు వచ్చి అబూ అబ్దుర్ రెహమాన్ అనగా ఇబ్న్ మసూద్ రజియల్లాహు అన్హు మీకు ఏమి చెబుతున్నారని అడిగారు. మేము అతనికి ఆ కథను వివరించాం. దానికి అతను ఇలా అన్నారు, అతను చెప్పింది నిజమే, ఈ వచనం నా గురించి అవతరించింది. నాకు ఒక బావి విషయంలో మరొక వ్యక్తితో వివాదం ఏర్పడింది మరియు మేము ఆ విషయాన్ని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుకు తీసుకెళ్లాం. అల్లాహ్ ప్రవక్త నాతో ఇలా అన్నారు, నీ వాదనను సమర్థించడానికి 2 సాక్షులను తీసుకురా, లేకపోతే నీ వాదనను ఖండించడానికి ప్రతివాదికి ప్రమాణం చేసే హక్కు ఉంటుంది. నేను ప్రతివాది అబద్ధపు ప్రమాణం చేయడానికి వెనుకాడడు అన్నాను. అప్పుడు అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, ఎవరైనా ఇతరుల ఆస్తిని కాజేయడానికి అబద్ధపు ప్రమాణం చేస్తే అతను అల్లాహ్ను కలుస్తాడు, అల్లాహ్ అతనిపై ఆగ్రహిస్తాడు. ఆ తర్వాత అల్లాహ్ దానిని ధృవీకరించే వాక్యాన్ని అవతరింపజేశారు. అప్పుడు అల్లాహ్ ఈ కింది వాక్యాన్ని పఠించారు, నిశ్చయంగా అల్లాహ్ ఒడంబడికను దుర్వినియోగం చేసే స్వల్ప లాభాన్ని సంపాదించేవారు మరియు వారి ప్రమాణాలు వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది. సూరా నిసా 77 ఆయత్. హదీస్ నెంబర్ 546లో పూర్తి వివరాలు తెలుసుకుందాం.